ఈరోజు మనం కెమిస్ట్రీ R20 రెగ్యులేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 1 డే ప్రిపరేషన్ ప్లాన్ గురించి ఎక్స్ప్లెయిన్ అంటే 1 డే ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం యూనిట్స్ చెప్తాను. అండ్ అలాగే టాప్ 15 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ టాప్ 15 క్వశ్చన్స్ అయినా ప్రిపేర్ అవ్వండి. అండ్ అలాగే యూనిట్స్ వైజ్ అయినా ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు ప్రిపేర్ అవ్వండి. నేను 2 టైప్స్లో చెప్తాను 1 డే ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం. సప్లీ స్టూడెంట్స్ కూడా ఇది యూజ్ అవుతుంది, రెగ్యులర్ అండ్ సప్లీ స్టూడెంట్స్కి. అలాగే మనకి వాట్సాప్ ఛానల్ గ్రూప్ అనేది ఉంది. ఒకసారి వాట్సాప్ ఛానల్ గ్రూప్ చెక్ చేయండి. ఛానల్ డిపి దగ్గర ఉంటుంది ఆ లింక్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీటెక్. యూనిట్ 1 చూసుకుంటే కనుక స్క్రోడింజర్ వేవ్ ఈక్వేషన్, నెక్స్ట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ సై అండ్ సై స్క్వేర్, అండ్ పార్షియల్ ఇన్ 1 డైమెన్షనల్ బాక్స్. నెక్స్ట్ చూసుకుంటే కనుక మాలిక్యులర్ ఆర్బిటర్స్ థియరీ ఆఫ్ O2 అండ్ CO. నెక్స్ట్ బాండ్ ఆర్డర్స్లో మనకి H2 మాలిక్యులర్ అండ్ N2 O2 మాలిక్యులర్స్ ఉంటాయి కదా, వీటిల్లో మనకి మాలిక్యులర్ ఆర్బిటర్ ఆఫ్ O2, CO అండ్ బాండ్ ఆర్డర్ అనేవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక ఇక్కడ స్క్రోడింజర్ వేవ్ ఈక్వేషన్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ సై అండ్ సై స్క్వేర్, పార్షియల్ ఇన్ 1 డైమెన్షనల్ బాక్స్, ఈ 3 చూసుకుంటే కనుక మనకి ఫిజిక్స్లో కూడా వస్తాయి. సో యూనిట్ అనేది మీకు అందుకే ఇచ్చాను. ఇక్కడ ఫిజిక్స్లో కూడా ప్రిపేర్ అవుతారు అండ్ అలాగే కెమిస్ట్రీలో కూడా ప్రిపేర్ అవుతారు కాబట్టి సో ఈ క్వశ్చన్స్ మీకు ఫస్ట్ ఇచ్చాను. నెక్స్ట్ ఏ యూనిట్ ప్రిపేర్ అవ్వాలంటే యూనిట్ 4లో చూసుకుంటే కనుక థర్మోప్లాస్టిక్ వర్సెస్ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్. నెక్స్ట్ ప్రిపరేషన్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ PVC. నెక్స్ట్ ప్రిపరేషన్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ టెన్ఫ్లో. ప్రిపరేషన్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ నైలాన్ 6/6. నెక్స్ట్ బోనాస్ రబ్బర్ ప్రిపరేషన్ అండ్ యూజెస్. నెక్స్ట్ కండక్టింగ్ పాలిమర్స్, పాలిలైన్ అండ్ పాలిటలైన్. నెక్స్ట్ 7th చూసుకుంటే కనుక బయోడిగ్రేడబుల్ పాలిమర్స్, PLA అండ్ PGA. ఈ యూనిట్ 4లో బాగా ఇంపార్టెంట్ ఏంటంటే థర్మోప్లాస్టిక్ వర్సెస్ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్. నెక్స్ట్ 3rd క్వశ్చన్ ప్రిపరేషన్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ టెన్ఫ్లో. నెక్స్ట్ ప్రిపరేషన్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ నైలాన్ 6/6. నెక్స్ట్ బయోడిగ్రేడబుల్ పాలిమర్స్, PLA అండ్ PGA. ఈ 4 అనేది ఇందులో బాగా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ యూనిట్ 5 చూసుకుంటే కనుక మనం యూనిట్ 5లో వచ్చేటప్పటికి బీర్-లాంబ్రెంట్ లా. నెక్స్ట్ 2nd చూసుకుంటే కనుక UV విజిబుల్ స్పెక్ట్రోగ్రఫీ ప్రిన్సిపల్స్ అండ్ అప్లికేషన్స్. నెక్స్ట్ IR స్పెక్ట్రోగ్రఫీ ప్రిన్సిపల్స్ అండ్ అప్లికేషన్స్. నెక్స్ట్ HPLC ప్రిన్సిపల్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ అప్లికేషన్స్ ఇందులో. నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ UV అండ్ IR స్పెక్ట్రోగ్రఫీ. యూనిట్ 5లో ఈ 4th అండ్ 1st చాలా ఇంపార్టెంట్. సో ఇవి ప్రిపేర్ అయ్యాక నెక్స్ట్ ఈ మిగతావి కూడా ప్రిపేర్ అవ్వండి. యూనిట్ వైజ్గా అయితే ఇలా ప్రిపేర్ అవ్వండి అండ్ అన్ని క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేయండి ఎగ్జామ్లో. ఈ 3 యూనిట్స్ ప్రిపేర్ అయ్యింది కాక మిగతా 2 యూనిట్స్లో కూడా 2 క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అయ్యి అటెంప్ట్ చేయండి ఎగ్జామ్లో. ఇప్పుడు యూనిట్ వైజ్గా చూసుకున్నాం కదా. నెక్స్ట్ టాప్ 15 క్వశ్చన్స్ అనేవి చెప్తా. అన్ని యూనిట్స్ కలిపి ఇప్పుడు నేను టాప్ 15 క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ చేసాను, అవి కూడా మీకు చెప్తాను ఇప్పుడు. అందులో యూనిట్ 1లో చూసుకుంటే కనుక పార్షియల్ ఇన్ 1 డైమెన్షనల్ బాక్స్. నెక్స్ట్ 2nd చూసుకుంటే కనుక మాలిక్యులర్ ఆర్బిటర్ థియరీ ఆఫ్ O2 మాలిక్యూల్ విత్ బాండ్ ఆర్డర్స్. నెక్స్ట్ 3rd చూసుకుంటే కనుక మాలిక్యులర్ ఆర్బిటర్ ఆఫ్ CO మాలిక్యులర్ విత్ బాండ్ ఆర్డర్స్. ఇందులో యూనిట్ 1లో ఈ 3 క్వశ్చన్స్. నెక్స్ట్ యూనిట్ 2లో చూసుకుంటే కనుక నానో మెటీరియల్స్, కార్బన్ నానో ట్యూబ్స్ అండ్ గ్రాఫైన్ అప్లికేషన్స్. నెక్స్ట్ 5th చూసుకుంటే కనుక సూపర్ కెపాసిటర్ కన్స్ట్రక్షన్ అప్లికేషన్స్. ఇవి యూనిట్ 2లో. నెక్స్ట్ యూనిట్ 3లో చూసుకుంటే కనుక నెర్బెస్ట్ ఈక్వేషన్. 7th చూసుకుంటే లిథియం అయాన్ బ్యాటరీ. నెక్స్ట్ 8th వచ్చేసరికి PEM ఫ్యూయల్ సెల్. నెక్స్ట్ 9th చూసుకుంటే కనుక కండక్టోమీటర్ టైట్రేషన్ ప్రిన్సిపల్స్ అండ్ అప్లికేషన్. ఇది ల్యాబ్లో ఉంటుంది క్వశ్చన్. నెక్స్ట్ యూనిట్ 4లో చూసుకుంటే కనుక థర్మోప్లాస్టిక్ వర్సెస్ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్. నెక్స్ట్ 11th చూసుకుంటే కనుక ప్రిపరేషన్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ PVC అండ్ టెన్ఫ్లో. నెక్స్ట్ 12th చూసుకుంటే కనుక ప్రిపరేషన్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ నైలాన్ 6/6. ఈ 3 యూనిట్ 4లో. నెక్స్ట్ యూనిట్ 5లో చూసుకుంటే కనుక బీర్-లాంబ్రెంట్ లా అండ్ అప్లికేషన్స్. నెక్స్ట్ 4 చూసుకుంటే కనుక UV విజిబుల్ స్పెక్ట్రోగ్రఫీ ప్రిన్సిపల్ అండ్ అప్లికేషన్స్.
15 చూసుకుంటే కనుక హెచ్పిఎల్సి ప్రిన్సిపల్స్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ అప్లికేషన్స్. ఇవి టాప్ 15 క్వశ్చన్స్ అనమాట. నెక్స్ట్ ఇవన్నీ ప్రిపేర్ అవ్వండి. యూనిట్ వైజ్గా ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఒక ఐడియా కోసం యూనిట్ వైజ్గా ఇచ్చాను నేను. లేదు మేము యూనిట్ వైజ్గా ప్రిపేర్ అవ్వము, టాప్ 15 క్వశ్చన్స్ ప్రిపేర్ అవుతా అన్న వాళ్ళు టాప్ 15 క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అవ్వడం మటుకి ఇవైనా ప్రిపేర్ అవ్వండి అండ్ ఇవైనా ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యేవి ఫుల్గా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఎగ్జామ్లో అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. అలాగైతేనే పాస్ అవుతారు. 2 మార్క్స్ కూడా అటెంప్ట్ చేయండి, సరేనా? 2 మార్క్స్ కూడా అటెంప్ట్ చేస్తే మీకు ఎక్కడైనా మార్క్స్ తగ్గినా సరే వేస్తారు. అలాగని నేను ఇచ్చిన క్వశ్చన్లో కూడా మీరు చాయిస్ తీసుకుంటే కనుక నేనైతే ఏం చేయలేను. నెక్స్ట్ ఏ వీడియో కావాలో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్పెషల్లీ బీటెక్ స్టూడెంట్స్ కోసం మా ఛానల్ ఉందో ఒకసారి ఛానల్ మొత్తం చెక్ చేయండి.